నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ఇక వార్తల్లోని వివరాలు. దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న రెవెన్యూ సంబంధిత సమస్యల పరిష్కారం కోసం డిసెంబర్ 6 నుండి జనవరి 8వ తేదీ వరకు రెవెన్యూ సదస్సులను రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందని, గ్రామాల్లో ప్రజలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ సంయుక్తంగా పేర్కొన్నారు. శుక్రవారం మధ్యాహ్నం సూళ్లూరుపేట నియోజకవర్గం స్థానిక నాయుడుపేట వెన్నమల గ్రామంలో ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సులో సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, ఆర్డీఓ కిరణ్మయి తదితర సంబంధిత అధికారులతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలోని అన్ని రెవెన్యూ గ్రామాల్లో డిసెంబర్ 6వ తేదీ నుండి వచ్చే నెల జనవరి 8వ తేదీ వరకు 33 రోజుల పాటు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని, మనం గమనిస్తే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు పీజీఆర్ఎస్ నిర్వహణలో, అలాగే కలెక్టర్ నిర్వహించే పీజీఆర్ఎస్ ఫిర్యాదులు అన్నింటినీ పరిశీలిస్తే సుమారు 70% రెవెన్యూ సమస్యలు ఉన్నాయని, ముఖ్యమంత్రి వాటి పరిష్కారం కోసం రెవెన్యూ సదస్సులకు శ్రీకారం చుట్టారని, సక్రమంగా నిర్వహించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి చేసిన తొలి 5 సంతకాల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం జరిగిందని, తద్వారా రీసర్వే, ఫ్రీ హోల్డ్ చేసిన భూముల అవకతవకలపై పరిష్కారం కోసం రెవెన్యూ సదస్సులకు శ్రీకారం చుట్టడం జరిగిందని తెలిపారు. ఇది కూటమి ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని తెలిపారు. రెవెన్యూ సంబంధిత భూ సమస్యల పరిష్కారం ద్వారా గ్రామాల్లో తగాదాలు తగ్గిపోయి శాంతి భద్రతలు కూడా మెరుగుపడతాయని సూచించారు. గ్రామాల్లోని ప్రజలకు సంబంధించిన భూ సంబంధిత మరియు ఇతర రెవెన్యూ సంబంధిత సమస్యలపై రెవెన్యూ సదస్సుల్లో అర్జీలు వస్తున్నాయని, వాటి పరిష్కారం కోసం ఈ రెవెన్యూ సదస్సుల నిర్వహణ అని, రెవెన్యూ యంత్రాంగం ప్రజల ముంగిటకు వచ్చి వారి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరుగుతోందని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఆర్డీఓ, తహసీల్దార్ తదితర రెవెన్యూ అధికారులు గ్రామంలోని ప్రజలకు సంబంధించిన రెవెన్యూ సంబంధిత భూములకు సంబంధించిన కుల ధృవీకరణ, ఆదాయ ధృవీకరణ, సర్వే, మ్యూటేషన్ తదితర సమస్యలుంటే వారి గ్రామంలో రెవెన్యూ సదస్సు నిర్వహించిన రోజు అర్జీలు స్వీకరించి పరిష్కారం అప్పటికప్పుడే పరిష్కారమైతే చూపాలని, లేని పక్షంలో 45 రోజుల్లో నిర్దేశిత గడువులోపు పరిష్కరించాలని తెలిపారు. ప్రీ హోల్డ్ మరియు సెక్షన్ 22A తదితర రెవెన్యూ సమస్యలను పరిష్కరించే దిశలో రెవెన్యూ అధికార యంత్రాంగం పరిష్కార దిశగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ రెవెన్యూ సదస్సుల వేదిక రెవెన్యూ సంబంధిత సమస్యల పరిష్కారానికి చక్కగా ఉపయోగపడతాయని తహసీల్దార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్, సంబంధిత గ్రామాల VRO, మండల సర్వేయర్, రిజిస్ట్రేషన్ శాఖ ప్రతినిధి, అవసరమైన చోట్ల అటవీ, దేవాదాయ శాఖ, వక్ఫ్ బోర్డు సిబ్బందితో కూడిన ఈ అధికార బృందాలు ఈ కార్యక్రమంలో పాల్గొంటాయని తెలిపారు. రెవెన్యూ సదస్సు నిర్వహించే రోజున వచ్చే అర్జీలకు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని, ఉదాహరణకు సర్వే, అడంగల్ 1B రికార్డు, కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం, మ్యూటేషన్, పేరు సవరణ తదితర పత్రాలకు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని, ఆ రోజు మినహా మిగిలిన రోజుల్లో వచ్చే అర్జీలకు నిర్దేశిత రుసుములు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ సమావేశంలో తహసీల్దార్ రాజేంద్ర, ఎంపీడీఓ తదితర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ముందుగా 5 సంతకాలు చేశారు. అందులో ఒక సంతకం వచ్చేసి ఏదైతే భూ హక్కు చట్టం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేయడం అనేది ఒక సంతకం. ఏమంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల, అదేవిధంగా రీసర్వే కార్యక్రమం వల్ల, అదేవిధంగా ఫ్రీ హోల్డ్ భూములు ఏదైతే ఫ్రీ హోల్డ్ చేశామో ఇవన్నీ సరిగా జరగలేదనే ఉద్దేశంతో ఆ చట్టాన్ని రద్దు చేశారు. ఫ్రీ హోల్డ్ ని కూడా ప్రస్తుతానికి ఇంకా రీవెరిఫికేషన్ చేసి తర్వాత గైడ్ లైన్స్ కూడా ఇప్పుడు ఇవ్వబోతున్నారు. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మిగతా మంత్రివర్గ సభ్యులందరూ, గౌరవ శాసనసభ్యులు వీళ్ళందరూ కూడా మనకి విజయవాడలోనే కాకుండా మిగతా వారి నియోజకవర్గాల్లో కూడా గడిచిన 6 నెలల్లో గ్రీవెన్స్ తీసుకుంటున్నారు. గ్రీవెన్స్ అంటే మనకి అక్కడ కూర్చొని ప్రజల నుంచి వినతులు తీసుకుంటున్నారు. అందులో చూసుకుంటే సుమారుగా 65 నుంచి 70% సుమారుగా, అంటే ఒక్కొక్క జిల్లాలో ఒకలా ఉంది. మన జిల్లాలో అయితే 70% అన్ని కూడా రెవెన్యూకి సంబంధించిన విషయాలే. అంటే భూ సమస్యలు కానీ, సర్వే డిస్ప్యూట్లు కానీ, లేదంటే ఎంక్రోచ్మెంట్ కానీ, లేదంటే ల్యాండ్ గ్రాబింగ్ కానీ, ఇట్లా రకరకాలైనటువంటి రెవెన్యూ సమస్యలనే ఎక్కువగా కూడా గుర్తించడం జరిగింది. అందుకని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన ఏం చేశారంటే, ఇన్ని రెవెన్యూ సమస్యలు ఉన్నప్పుడు ప్రజలే ప్రతిసారి అధికారుల దగ్గర కానీ, ప్రజాప్రతినిధుల దగ్గర కానీ వెళ్లాల్సిన అవసరం ఏముంది, ఒక రెవెన్యూ సదస్సులు అనేది మనం పెట్టుకుందాం. రెవెన్యూ సదస్సులను పెట్టుకొని మొత్తం అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు కలిసి విలేజెస్కే వస్తారు, ఊర్లోకే వస్తారు, రెవెన్యూ విలేజ్లకే వస్తారు. ఆ రోజు అందరు అధికారులు కూడా ఉంటారు.
పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా కూటమి ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ వైకాపా రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు తిరుపతిలో ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో పోరుబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ శుక్రవారం ఉదయం తిరుపతి ఏపీఎస్పీడీసీఎల్ కార్యాలయం వద్ద జరిగిన పోరుబాట కార్యక్రమంలో భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో అనేక హామీలు ఇచ్చారని, విద్యుత్ ఛార్జీలు పెంచబోము, తప్పనిసరిగా తగ్గిస్తామని తెలిపారని అన్నారు. ప్రతి ఇంటికి సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసి వినియోగదారులే విద్యుత్ విక్రయించేలా చేస్తామన్నారని, సూపర్ 6 హామీల్లో ముఖ్యమైన అంశం విద్యుత్ బాధుడు అంశమన్నారు. 87,000 కోట్ల రూపాయలు అప్పు చంద్రబాబు చేస్తే జగన్ సీఎం అయ్యాక డిస్కంలకు బకాయిలు చెల్లించారని తెలియజేశారు. దాదాపు 9,000 కోట్ల రూపాయలు ఈ 6 నెలల కాలంలో పెంచి ప్రజలపై కూటమి ప్రభుత్వం భారం మోపిందన్నారు. ఎస్సీ ఎస్టీలకు 200 యూనిట్లు ఉచితంగా ఇస్తామని నేడు తొంగలో తొక్కారని, అందుకే వైఎస్ జగన్ పిలుపు మేరకు 175 నియోజకవర్గాల్లో వినతిపత్రాలు ఇచ్చామని, గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్న సందర్భంలో గుర్రాలతో ప్రజలను తొక్కించారని, ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని స్పష్టం చేశారు. పెద్ద ఎత్తున ప్రజలకు వాగ్దానం చేసి, అందులో ప్రధానంగా ప్రజలు మాకు ఓట్లు వేస్తే జగన్మోహన్ రెడ్డి గారిలాగా కాకుండా మేము విద్యుత్తు ఛార్జీల భారం పెంచము, వీలుంటే కాదు తప్పనిసరిగా తగ్గిస్తాము, మా పాలనలో ఏ రకమైనటువంటి భారము పడదు, ప్రతి ఇంటికి సోలారు ఉత్పత్తి ప్లాంటులనే ఏర్పాటు చేసి ప్రతి ఇంటి వ్యక్తి అంటే వినియోగదారులే విద్యుత్తును అమ్మేటట్టుగా చేస్తామునని ఒకసారి కాదు కొన్ని వందల సార్లు ఆయన ఎన్నికల ప్రచారంలో వాగ్దానం చెయ్యటమే కాకుండా తమ సూపర్ 6 హామీలలో ప్రధానమైనటువంటిది ఈ విద్యుత్తు వినియోగదారుల మీద భారం మోపనని. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున పెంచామునని మా మీద విషప్రచారం చేసి డిస్కంలకు దాదాపు 87,000 కోట్ల రూపాయల అప్పును మిగిల్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు 2019 సంవత్సరంలో ఈ రోజున అధికారంలోకి రావటానికి విద్యుత్తు ఛార్జీలనే పెంచనని చెప్పటం ద్వారా ప్రతి రాష్ట్రంలో ఉన్న ప్రతి వినియోగదారుని మీద ప్రతి నెల దాదాపు 400 రూపాయల అదనంగా భారం మోపబడింది. నవంబర్ నెలలో 6,075 కోట్ల రూపాయలు, డిసెంబర్ నెలలో 9,000 కోట్లకు పైగా వినియోగదారుల మీద భారం మోపి ఇది కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీదనే తోసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఇది ఇంధన సర్దుబాటు అనే పేరు ఒకటి తీసుకొని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పనుల కారణంగానే నేను పెంచాల్సి వస్తోందేనని చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన రోజు నుంచి తానిచ్చినటువంటి ప్రతి వాగ్దానానికి జగన్మోహన్ రెడ్డి గారినే బూచిగా చూపించి ఆయన వల్లనే మేము చేయలేకపోతున్నామునని. సూళ్లూరుపేట పట్టణానికి చెందిన సాఫ్ట్వేర్ మహిళ బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నారు. తన అవసరాల నిమిత్తం ఫినేబుల్ టెక్నాలజీస్ హైదరాబాద్ బ్రాంచ్లో కొంత మొత్తం లోను తీసుకుని 5 వాయిదాలు కట్టి 6వ వాయిదా కట్టడానికి కొంత ఆలస్యమైనందున ఫినేబుల్ టెక్నాలజీస్ కంపెనీకి చెందిన రికవరీ టీం వాళ్ళు ఆమెను బెదిరించి ఆమె తల్లిని మరియు సోదరుడిని కూడా అసభ్యకరంగా మాట్లాడి బెదిరించారు. బాధిత మహిళ ఫోటోను అసభ్యకరంగా చేసి దాన్ని వాట్సాప్లో బాధితురాలికి మరియు ఆమె బంధువులకు పంపించి లోన్ అమౌంట్ కట్టని ఎడల ఆ ఫోటోను బాధితురాలి యొక్క కాంటాక్ట్స్ అందరికీ పంపిస్తామని బెదిరించి లోన్ అమౌంట్ను కట్టించుకున్నారని శుక్రవారం తిరుపతి జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో కేసు వివరాలను జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు వెల్లడించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు మాట్లాడుతూ బాధితురాలు సూళ్లూరుపేట పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు డిసెంబర్ 25న సూళ్లూరుపేట పోలీస్ స్టేషన్ వారు కేసు నమోదు చేసి ముమ్మర దర్యాప్తు చేపట్టి డిసెంబర్ 27 శుక్రవారం ఉదయం 10:30 గంటలకు ఫినేబుల్ టెక్నాలజీస్ బ్రాంచ్ కలెక్షన్ టీం మేనేజర్ అయిన
మరకా భరత్ యాదవ్ మరియు కలెక్షన్ టీం మెంబర్ అయిన పుట్టంశెట్టి రామకృష్ణలను డీఎస్పీ జి చెంచుబాబు పర్యవేక్షణలో సిఐ మురళీకృష్ణ అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు. లోన్ అమౌంట్ కోసం ఏదైనా ఎన్బిఎఫ్సి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ కానీ లేదా లోన్ యాప్ల వాళ్ళు వారి రికవరీ ఏజెంట్ల ద్వారా కస్టమర్లను బెదిరించి భయపెట్టి అసభ్యకరంగా మెసేజ్లు చేసి వారిని మరియు వారి కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తే తప్పకుండా సదరు కంపెనీ యాజమాన్యాల మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఎన్బిఎఫ్సి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ నుంచే కానీ లేదా లోన్ యాప్ల నుంచే కానీ లోన్ తీసుకునేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఒకవేళ ఏదైనా లోన్ విషయంలో వేధింపులకు గురైతే వెంటనే పోలీసు వారికి ఫిర్యాదు చేయాలని జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు. జిల్లాలోని ప్రజలకు సైబర్ నేరాలపై అనేక అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. జిల్లా ప్రజలు సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండి సైబర్ నేరాలకు దూరంగా ఉండాలని, ప్రస్తుత కాలంలో సైబర్ నేరగాళ్లు రకరకాలుగా మోసాలు చేస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా ఓటీపీ షేర్ చేయడం, ఉద్యోగం ఇప్పిస్తామని లేదా మీకు పార్సల్ వచ్చిందని ఈ విధంగా రకరకాల కోణాలలో బెదిరించి భయపెట్టి నేరాలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ప్రజలందరూ ఈ సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా అరెస్టు కాబడిన ముద్దాయిల వివరాలను ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు వెల్లడించారు. సులూరుపేటకు చెందిన ఒక యువతి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా హైదరాబాద్లో ఉద్యోగం చేస్తూ లోన్ తీసుకోవడం జరిగింది. 5 times కట్టిన తర్వాత 6th time ఇన్స్టాల్మెంట్ కట్టలేదని చెప్పి వారి బంధువులకై, ముఖ్యంగా వాళ్ళ బ్రదరు వాళ్ళ మదర్కి ఫోన్ చేసి తిట్టడం, తర్వాత ఆమె కాంటాక్ట్స్కి మేము న్యూడ్ ఫొటోస్ పంపిస్తాము అని చెప్పి ఆమెకి మెసేజ్ పంపడం, వాళ్ళ బ్రదర్కి కొన్ని ఫొటోస్ పంపడం జరిగింది. ఇమ్మీడియట్గా వారు కంప్లైంట్ ఇవ్వడం వల్ల ఫర్దర్ ఇన్వెస్టిగేట్ చేసి డిఎస్పీ నాయుడుపేట, సులూరుపేట ఇన్స్పెక్టర్ ఇమ్మీడియట్గా వారిని అదుపులో తీసుకోవడం జరిగింది. ఈ కేసులో ఇంకా రూల్స్కి వ్యతిరేకంగా డబ్బులు కలెక్షన్ విధానాలు వేరే ఉంటాయి, అలా ఫాలో అవ్వకుండా ఒక బెదిరింపు ధోరణిలో లేదా వారికి ఈ సైబర్ క్రైమ్ని ఉపయోగించుకుంటూ ఈ క్రైమ్ చేయడం జరిగింది. కాబట్టి వీరిని అరెస్ట్ చేస్తూ ఈ కేసును ఎందుకు మీడియా ముందు ఉంచడం జరుగుతుందంటే ప్రజలకు కూడా తెలియాలి. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్స్ ద్వారా, కంపెనీస్ ద్వారా కానీ లేదా లోన్ యాప్స్ ద్వారా కానీ ఈజీగా ఎటువంటి వెరిఫికేషన్ లేకుండా లోన్ ఇస్తామని చెప్పి లోన్లు తీసుకోవడం, తరువాత వారు పెట్టే హింసలకు ఇబ్బందులు పడడం అనేది జరగకూడదు. కాబట్టి ప్రజలు కూడా తెలుసుకొని ఈ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్స్ లోన్స్ తీసుకోవడం అనేది కొంత ఆలోచించి తీసుకోవాలని తెలియజేస్తూ, ఒకవేళ తీసుకుంటే ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు ఖచ్చితంగా పోలీస్ వారికి తెలియజేస్తే తప్పకుండా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. భారతదేశ ప్రధానిగా డాక్టర్ మన్మోహన్ సింగ్ దేశాభివృద్ధికి నూతన ఆర్థిక సంస్కరణలను తీసుకువచ్చి చరిత్రలో చెరగని ముద్ర వేశారని, ఆయన మరణం దేశానికి తీరని లోటని తిరుపతి నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌడపేర చిట్టిబాబు అన్నారు. మన్మోహన్ సింగ్ హఠాన్ మరణంతో శుక్రవారం బైరాగిపేటలోని ఆల్ ఇండియా రేడియో కార్యాలయం ఎదురుగా ఉన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాంగాటి గోపాల్ రెడ్డి కార్యాలయంలో మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా జరిగిన సంతాప సభలో గౌడపేర చిట్టిబాబు మాట్లాడుతూ, దేశంలోని అన్ని రాజకీయ పార్టీల ప్రశంసలు అందుకున్న గొప్ప నేత, మేధావి మన్మోహన్ సింగ్ అని కొనియాడారు. యూపీఏ హయాంలో 2004 నుంచి 2014 వరకు ప్రధానిగా పనిచేసిన ఆయన ఎన్నో అద్భుతమైన సంస్కరణలు అమలు చేశారని అన్నారు. 1991లో దేశ ఆర్థిక మంత్రిగా పనిచేస్తూ ఆర్థిక పురోభివృద్ధికి ఎన్నో ప్రణాళికలు రూపొందించారన్నారు. నేడు దేశ ఆర్థిక పటిష్టతకు ఆనాడు మన్మోహన్ సింగ్ వేసిన పునాదులే కారణమని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఒక గొప్ప మేధావిని, నాయకుడిని, రాజనీతిజ్ఞుడిని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కాలంలోనే దేశంలో 3G, 4G సేవలు ప్రారంభమై మొబైల్ సాంకేతిక విప్లవం రూపొందించుకుందని తెలిపారు. నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాంగాటి గోపాల్ రెడ్డి మాట్లాడుతూ, 33 ఏళ్ల పాటు రాజ్యసభ సభ్యునిగా ఆయన కొనసాగారని, దేశంలో ప్రత్యేక ఆర్థిక మండలి ఏర్పాటు, సామాన్యుడికి సైతం బలాన్ని చేకూర్చే సమాచార హక్కు చట్టం, గ్రామీణ ప్రాంతాల్లో కరువు నివారణకు చేపట్టిన జాతీయ ఉపాధి హామీ పథకం మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలో చేపట్టినవేనని గుర్తు చేశారు. నేటికి వీటి ప్రాధాన్యత తగ్గలేదని, కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా వీటిని సగౌరవంగా అమలు చేయడం గొప్ప విషయమన్నారు. ప్రధానిగా మన్మోహన్ సింగ్ అమెరికాతో కుదుర్చుకున్న ఒప్పందం భారతదేశ విదేశాంగ విధానంలో ఒక గొప్ప మైలురాయని చెప్పారు. సామాన్యుడి చేతికి పాశుపతాస్త్రం వంటి సమాచార హక్కు చట్టం అందించింది ఆ మహానుభావుడేనని కొనియాడారు.
నేడు భారతదేశంలో వణికిస్తున్న ఉగ్రవాదులను అణచివేసేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ కూడా మన్మోహన్ సింగ్ హయాంలోనే అవతరించిందని చెప్పారు. దేశంలో 3 కోట్ల మంది చిన్న సన్నకారు రైతులకు 72,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన ఘనత ఆనాటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. పీసీసీ ప్రధాన కార్యదర్శి తమటం వెంకట నరసింహులు మాట్లాడుతూ శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారతదేశానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చిన చంద్రయాన్, మంగళయాన్ ప్రధానిగా మన్మోహన్ సింగ్ నేతృత్వంలో తీసుకున్న నిర్ణయాలని అన్నారు. అంతేకాకుండా దేశంలోని చిన్నారులకు విద్యా హక్కు చట్టం, సామాన్యుడి కోసం ఆహార భద్రత చట్టం, ప్రతి పౌరుడికి ఆధార్ కార్డులు వంటి కీలకమైన నిర్ణయాలను తీసుకున్న ఘనత మన్మోహన్ సింగ్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందన్నారు. ప్రైవేటు పాఠశాలల్లో పేద విద్యార్థులకు ఉచితంగా చదువుకునేలా నిబంధనలు రూపొందించారన్నారు. తాను ప్రధానమంత్రిగా కొనసాగినంత కాలం భారతదేశ గౌరవాన్ని కాపాడడంలో వెనక్కు తగ్గలేదన్నారు. ఎస్ఐ విభాగం జిల్లా అధ్యక్షుడు చిత్తూరు శివశంకర్ మాట్లాడుతూ భారతదేశం ఎంతో గర్వించదగ్గ వ్యక్తి మన్మోహన్ సింగ్ అని, దేశ ఆర్థిక సంస్కరణల్లో ఆయన పాత్ర కీలకమైందని కొనియాడారు. దేశ ప్రధానిగా, ఆర్థిక శాఖ మంత్రిగా, రాజ్యసభ సభ్యుడిగా అనేక ఉన్నత పదవులు ఆయన అలంకరించినా ఏనాడు ఎవరితోనూ అతిగా ప్రవర్తించడం జరగలేదని, ఆయన విజ్ఞానం, ఆయన నడుచుకున్న తీరు అందరికీ ఆదర్శప్రాయమన్నారు. సామాన్యమైన కుటుంబంలో జన్మించిన మన్మోహన్ సింగ్ భారతదేశానికి ఆర్థికవేత్తగా ఎదగడం గొప్ప విషయమని తెలిపారు. దేశంలో ఆధార్ అనుసంధానంగా బ్యాంకుల ఖాతాల్లోకి లబ్ధిదారులకు నగదు బదిలీ ప్రక్రియ ప్రారంభమైందంటే దానికి బాధ్యులు మన్మోహన్ సింగ్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్యుఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లికార్జున, ఎస్టీ సెల్ అధ్యక్షులు జ్యోతిశ్వర నాయక్, తిరుపతి నగర ప్రధాన కార్యదర్శి మహేష్ రాయల్, యూత్ కాంగ్రెస్ తిరుపతి నగర కార్యదర్శి పవన్ కళ్యాణ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకటరామయ్య, ఉమ్మడి చిత్తూరు జిల్లా బీసీసీఎల్ మాజీ అధ్యక్షులు రామచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. నిన్న 26వ తారీఖున పరమపదించటం కాంగ్రెస్ పార్టీకి త్రైన లోటు. మేము కాంగ్రెస్ పార్టీ తిరుపతి నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆయనకి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించడం జరుగుతుంది. మన్మోహన్ సింగ్ గారు ఈరోజు ప్రపంచంలో పెద్ద ఆర్థికవేత్త. ఆయన చేసినటువంటి సంస్కరణలు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి 2 పర్యాయాలు ఆయన ప్రధానమంత్రిగా 2004లో అయితేనేమి, అదేవిధంగా 2009లో అయితే 2 పర్యాయాలు ప్రధానమంత్రిగా ఆయన చేసినటువంటి సంస్కరణలు చెప్పుకోవడానికి ఎన్నో ఉన్నాయి. ఈరోజు ఆర్థిక స్థితిగతులు ఆయన హయాంలో చాలా గొప్పగా ఉండేటివి. ద్రవ్యోల్బణం రేటు చాలా ముందుకుండేది. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఆయన అమలు చేసినటువంటి మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం అయితేనేమి, అదేవిధంగా ఈరోజు సమాచార హక్కు చట్టం కూడా ప్రతి ఒక్కరూ ఆ కార్యక్రమానికి ఎంతో ఇదిగా ఉంటున్నారు. పంజాబ్ రాష్ట్రంలో స్థిరపడి పంజాబ్ యూనివర్సిటీలో విద్యను అభ్యసించి ఆక్స్ఫర్డు, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో అధ్యయనాలు చేసి ఆర్థిక దీనిపైన పంజాబ్ యూనివర్సిటీలోనే అధ్యాపకుడుగా, రీడర్గా, ప్రొఫెసర్గా పనిచేయడం జరిగింది. ఇందిరాగాంధీ అతని రాజకీయాలకు రమ్మని పిలిస్తే కూడా నాకు పిల్లలు పాఠాలు చెప్పడమే సంతోషం అని చెప్పేసి ఆయన అప్పుడు రాలేదు. తర్వాత భారతదేశం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు పివి నరసింహారావు గారు అతన్ని రాజకీయాలకి తీసుకురావడం జరిగింది. 1991 సంవత్సరం రాజ్యసభలో అడుగుపెట్టి ఆర్థిక మంత్రిగా అతను భారతదేశానికి విశేష కృషి చేశారు. ఆయన ఫలితంగానే ఈరోజు భారతదేశం ఈ విధంగా ఉంది. అటువంటి మనిషి 2004 నుంచి 2014 వరకు ఏకదాటిన ప్రధానమంత్రిగా భారతదేశానికి సేవలు అందించారు. ఆయన అందించిన సేవల్లో అప్పుడు జీడిపి రేటు 10.8% రావడం జరిగింది. అతను మరణించిన తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఏవి కూడా 4-5% కంటే కూడా జీడిపి పెరగలేదు. అటువంటి ఆర్థికవేత్తని కోల్పోవడం భారతదేశానికి తీరని లోటు. మన మాజీ భారత ప్రధాని మన్మోహన్ సింగ్ గారు నిన్న పరమదరించడం జరిగింది. ఆయన లేని లోటు కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు. ఆయన గొప్ప ఆర్థికవేత్త, అనేక సంస్కరణలు తీసుకుని వచ్చి ఈ యొక్క భారతదేశము కష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి సేవ ఈరోజు భావి భారత పౌరులు కూడా గుర్తుంచుకోవాలి. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన్ని స్మరించుకుంటూ ఈరోజు మేము సంతాన సభ నిర్వహిస్తున్నాం. ప్రశాంతతకు మారుపేరుగా ఉన్న తిరుపతి నగరంలో మతం పేరిట ఉన్మాదుల చేష్టలు పేట్రేగిపోతున్నాయని, వీరి తప్పుడు చేష్టలను అడ్డుకునేందుకు, ప్రజలను చైతన్యపరచేందుకు డిసెంబర్ 29న తిరుపతిలోని అంబేద్కర్ భవన్లో సదస్సు నిర్వహిస్తున్నామని రాజ్యాంగ పరిరక్షణ వేదిక కన్వీనర్ పి అంజయ్య తెలియజేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం మీడియా సమావేశంలో సభ్యులతో కలిసి ఆయన వివరాలు వెల్లడించారు. అంటే డైరెక్ట్ ఒక ప్రొఫెసర్ని
శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో పాఠాలు చెప్పేటువంటి ఒక ప్రొఫెసర్ పైనే ఛాంబర్లోకి వెళ్ళి కొట్టి ఆయన కారు ధ్వంసం చేసినటువంటి సంఘటన యావత్ రాష్ట్రమే అది సంచలనంగా ఉన్నింది. కానీ ఇప్పటి వరకు వాళ్ళ పైన కేసు పెట్టడం కానీ అరెస్ట్ చేయడం కానీ జరగలేదు. మేమేమంటామంటే మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నప్పుడు హిందుత్వాన్ని హిందువులుగా ఉన్నటువంటి వాళ్ళు వారి విశ్వాసాలకు సంబంధించినటువంటి అంశం అది. వారి ఇష్టమైనటువంటి మతంలో ఉండొచ్చు, మాట్లాడుకోవచ్చు, చర్చించుకోవచ్చు, సభలు పెట్టుకోవచ్చు, ఉద్యోగాలు చేయొచ్చు. కానీ అట్లా కాదు, మేము కాషాయ వేసుకున్న వాళ్ళమే హిందువులు, మిగతాంతా హిందువులు కాదన్న ధోరణిలో ఈరోజు వాళ్ళ వ్యవహార శైలి కనబడతా ఉంది. దానికి తిరుపతి లాంటి ప్రపంచంలోనే ఒక పేరు ప్రఖ్యాతిగాంచినటువంటి మన తిరుపతి నగరం, అనేక కులాలు మతాలు లక్షలాది మంది వచ్చేటువంటి ఈ ప్రాంతంలో ఇట్లాంటి అలజడులకు అవకాశం లేకుండా మన రాజ్యాంగం ఏమైతే చెప్పిందో మొదటి పీఠికలోనే స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రతత్వం, మన రాజ్యాంగాన్ని మనం అమలు చేసుకునేటప్పుడు, రాజ్యాంగ పరిధిలో మన జీవనం సాగించేటప్పుడు, వృత్తులు కొనసాగిస్తున్నప్పుడు రాజ్యాంగాన్ని ఎవరు ఉల్లంఘించడానికి వీల్లేదు. ఎవరైనా కావచ్చు, ఆర్ఎస్ఎస్ కావచ్చు, విశ్వ పరిషత్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. కానీ దాడులకు పూడుకొని ఈరోజు మరి భయభ్రాంతులు చేసేటువంటి ఒక సంస్కృతిని తిరుపతిలోకి తీసుకురావడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శుక్రవారం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నిర్వహించే అభిషేక సేవలో తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి, నూతన వధూవరులు పివి సింధు, వెంకటదత్త సాయిలు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఇవాళ వచ్చి స్వామివారి ఆశీస్సులు తీసుకుందామని వచ్చానండి. పెళ్ళయింది, సో పెళ్ళైన వెంటనే ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుందామని వచ్చాము. చాలా బాగా జరిగింది అండ్ తప్పకుండా మళ్ళీ వస్తాను. ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటాను, మధ్యలో కూడా వస్తూ ఉంటాము. సో ఈసారి మా హస్బెండ్తో వచ్చాను. సో ఇంకా ఎన్నోసార్లు వస్తూ ఉంటాను. దేవుడు ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని నేను కోరుకుంటున్నాను. తిరుపతి పెద్దకాపు వీధిలోని శ్రీరామ భజన మందిరంలో ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు శ్రీరామనామ కీర్తనలు ఆలపించారు. ఈ సందర్భంగా రాముల వారి చిత్రపటానికి పూజలు నిర్వహించి భక్తులకు ప్రసాదాలు పంచిపెట్టారు. ఉభయదారులుగా మబ్బు కవిత కుటుంబ సభ్యులు పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా భజన మండలి సభ్యులు మాట్లాడుతూ అతి పవిత్రమైన ధనుర్మాసంలో 4 రోజుల పాటు ఆలయాల్లో పూజలు నిర్వహించి భజనలు చేయడం వల్ల వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని అనేక పురాణాల్లో ఉందని గుర్తు చేశారు. ఈ ధనుర్మాసంలో ప్రతిరోజు జరిగే ఈ భజన కార్యక్రమంలో నగర ప్రజలు విరివిగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కె చిన్నబ్బ, లక్ష్మీదేవమ్మ, వెంకటనారాయణ, మునికృష్ణయ్య, బాలసుబ్రహ్మణ్యం, సుబ్బారెడ్డి, జీవన్ రెడ్డి, రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి, కార్యదర్శి కెఎన్ రాజా, గాయకులు సోము ఉమాపతి, వాసుదేవరెడ్డి, తిరుపాలాచారి, విద్వాన్ కస్పా పద్మనాభం, మునికృష్ణయ్య, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, కాగితాల చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పొద్దున్నే భజన ఆరంభించడం వల్ల మనకు ఎంతో మనశ్శాంతి అనేది కలుగుతుంది. ఈ ధనుర్మాసం నాడు ఆడవాళ్ళు ప్రతి పొద్దున్న తలస్నానం ఆచరించి మన గుడికి వచ్చి పూజ చేయడం వల్ల ఆ దేవుడి అనుగ్రహం మనకు ఎల్లప్పుడూ ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను. అందరికీ ఈ ధనుర్మాసం నాడు ఎంతో ప్రత్యేకత ఉంటుంది. పొద్దున్నే లేవడం వల్ల మనకు చాలా ప్రత్యేకత లభిస్తుంది. ఈ గుడి మనకు 40 సంవత్సరాల నుంచి భక్త భజన గుడి అనేది మనకు పెదకాపు వీధిలో ఉంటుంది. దీనివల్ల మనకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఈ గుడి వల్ల ఎంతోమంది ఆంజనేయ స్వామిని భక్తితో పూజిస్తారు. పెదకాపు వీధి రాములవారి గుడి ధనుర్మాసం 30 రోజులు తెల్లారుజాము నుంచి ఆడవాళ్ళందరము భజన బాగా చేస్తాము. అందరూ భజనకు అందరూ రావాలని కోరుకుంటున్నాను. వల్ల మాకు బాగా ప్రశాంతత బాగున్నాయి. మా పిల్లల చదువులు కానీ అన్నీ కానీ బాగున్నాయి. తెల్లారుజాము వచ్చేది వల్ల అనుగ్రహం వల్ల మేము బాగున్నాము.
మబ్బు సూర్యనారాయణ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. మబ్బు సూర్యనారాయణ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ వారు అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండడం విదితమే. అందులో భాగంగా విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటే వారు బాగా చదువుతారు అనే ఉద్దేశంతో తిరుపతి ఎస్పీజేఎన్ఎం హైస్కూల్లో శుక్రవారం ఉదయం 8, 9, 10 తరగతి చదివే సుమారు 300 మంది విద్యార్థులకు డెంటల్ స్పెషలిస్ట్ డాక్టర్ జయప్రసాద్, స్కిన్ స్పెషలిస్ట్ డాక్టర్ తేజోవతిల ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డిఓ, డిఈఓ కె బాలాజీ, ఎంఈఓ బి భాస్కర్ నాయక్ మాట్లాడుతూ మబ్బు సూర్యనారాయణ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని, అది కూడా ఎస్పీజేఎన్ఎం హైస్కూల్లో రెండవసారి ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం హర్షించదగ్గ విషయమని కొనియాడారు. ఈ అవకాశాన్ని పిల్లలు సద్వినియోగం చేసుకుని దంతాలు, చర్మ సమస్యలు ఏవైనా ఉంటే డాక్టర్కు చెప్పి పిల్లలు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిఈఓ కె బాలాజీ, ఎంఈఓ బి భాస్కర్ నాయక్, మబ్బు సూర్యనారాయణ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మబ్బు సూర్యనారాయణ రెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు మునిశేఖర్, డాక్టర్ తేజోవతి, జయప్రసాద్, విద్యార్థులు 300 మంది పాల్గొన్నారు. డిప్యూటీ డిఈఓ బాలాజీ గారికి మరియు ఎంఈఓ భాస్కర్ నాయక్ గారికి, ఈ స్కూల్ హెచ్ఎం మునిశేఖర్ గారికి, డాక్టర్స్ డెంటల్ డాక్టర్ జేపీ జయప్రసాద్ గారికి మరియు స్కిన్ డాక్టర్ తేజోవతి గారికి మరియు ఈ స్కూల్ టీచర్స్కు మరియు మీడియాకు, పత్రికా విలేకరులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. పిల్లలందరికీ నా ఆశీస్సులు. మబ్బు సూర్యనారాయణ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి 3 సంవత్సరాలు అయింది. ఇప్పుడు ఈ స్కూల్ నందు ఇది సెకండ్ ఇయర్ మెడికల్ క్యాంప్ పెట్టుచున్నాను. మెడికల్ క్యాంపు అందరూ స్టూడెంట్స్ ఆరోగ్యంగా ఉండి అందరూ చదువుకోవాలని, అందరూ పాస్ కావాలని ఉద్దేశంతో ఈ మెడికల్ క్యాంప్ పెట్టాను. మెడికల్ క్యాంప్తో పాటు స్కిన్ డిసీజు ఎక్కువగా ఉంది ఈ ఏరియాలో, అందుకే స్కిన్ డిసీజు డాక్టర్ వచ్చారు. అంతేకాకుండా డెంటల్కి కూడా కొన్ని పిల్లలకందరికీ పొల్లులు పుచ్చిపోయి ఉన్నాయి. వాటికి అన్నిటికీ కూడా సిమెంట్ పెట్టి క్లోజ్ చేసి వాళ్ళకి ఏదైనా మళ్ళీ కానీ ఒకవేళ వస్తే కూడా మా డెంటల్ డాక్టర్ గారు నా దగ్గరికి ఎప్పుడన్నా రావచ్చు, ఫ్రీగా చేసుకోవచ్చు. నా క్లినిక్ ఫోన్ నెంబర్లు ఇస్తాను, వాటికి మీరు అందరూ వచ్చి ఫ్రీగా చూసుకోమని చెప్పాడు. దానికి నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇంతేకాకుండా కూడా లాస్ట్ ఇయర్ 10th క్లాస్ పిల్లలకు నేను విజయ సాధన అనే బుక్ 10th క్లాసు బాగా చదువుకొని పాస్ కావాలనే ఉద్దేశంతో దానికి ఇచ్చాను. ఆ పుస్తకాలు అందరూ చదువుకొని బాగా పాస్ అయ్యారు. కానీ లాస్ట్ ఇయర్ ఆ హెడ్ మాస్టర్ చెప్పడం ఏమంటే 93% పాస్ అయినారు సార్ అని అన్నారు. ఈ స్కూల్ హిస్టరీలోనే రికార్డ్ బ్రేక్ సార్. 93% మా స్కూల్కు రావడం ఎంతో ఆనందదాయకం. మీరు ఆ బుక్స్ ఇచ్చిన దానివల్ల అందరూ వచ్చారు అని చెప్పాడు. అంతేకాకుండా కూడా ఈ సంవత్సరం కూడా కొంచెం బిఫోర్గానే ఇస్తాను ఆ బుక్స్. పిల్లలందరూ దాన్ని చదువుకొని 100% పాస్ కావాలని కార్పొరేషన్ స్కూల్స్కి ధీటుగా మున్సిపల్ హై స్కూల్లో కూడా 100% రావాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. రైతుల నడ్డి విరిచే విధంగా కరెంటు ఛార్జీలను పెంచడాన్ని నిరసిస్తూ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చిత్తూరులో వైసీపీ శ్రేణులు పోరుబాట పట్టాయి. ఈ సందర్భంగా శుక్రవారం చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి ఆధ్వర్యంలో పోరుబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా చిత్తూరు నగరంలోని స్థానిక కట్టమంచి స్వామి వివేకానంద విగ్రహం వద్ద నుండి గాంధీ రోడ్డులోని విద్యుత్ సబ్ డివిజన్ కార్యాలయం వరకు పాదయాత్రగా వెళ్లి నిరసన వ్యక్తం చేశారు. కరెంటు ఛార్జీలు పెంచి రైతులపై భారం మోపడాన్ని వెనక్కు తీసుకోవాలంటూ విద్యుత్ శాఖ ఈఈ మునిచంద్రకు వినతి చేశారు. ఈ సందర్భంగా విజయానందరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో రైతులను ఆదుకుంటామని చెప్పి అధికారంలోకి వచ్చాక రైతుల కడుపు కొట్టే విధంగా పాలన చేయడం చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వానికి తగదన్నారు.
ఈ కార్యక్రమంలో చిత్తూరు నగర డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్ మరియు భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా పెద్ద ఎత్తున చిత్తూరు, గుడిపాల, చిత్తూరు రూరల్ మండల నాయకులు, రైతులు, విద్యార్థులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు ప్రజల మీద మోపినటువంటి 16,000 కోట్ల భారం విద్యుత్ పైన ప్రయోగించి ప్రజలు నడ్డి విరచడానికి ఈ కూటమి ప్రభుత్వం 6 నెలలు తిరగక ముందే ప్రజల మీద భారం మోపుతా ఉన్నారు. మీరు చూస్తే పులివెందులలో ప్రచార సభలో ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే 5 సంవత్సరాలు కూడా నాణ్యమైన విద్యుత్ ఇస్తూ రైతులకు పగటిపూట కరెంట్ ఇస్తూ అదేవిధంగా ₹1 కూడా విద్యుత్ ఛార్జీలు పెంచకుండా సంపద సృష్టించి మేము ఈ 5 సంవత్సరాలు కూడా ప్రభుత్వాన్ని నడిపిస్తాం. దాంట్లో భాగంగా సూపర్ 6 పథకాలు ఏదైతే అమలు చేశామో ఈ పథకాలను పూర్తిగా కూడా కంప్లీట్గా ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు మేము ఈ పథకాలని కొనసాగిస్తామనే విధంగా కూడా చెప్పారు. దాంట్లో భాగంగా చెప్పిన 6 నెలలు కాకముందే ఈ రోజు మొట్టమొదట విద్యుత్ ఛార్జీల మీద 16,000 కోట్లు పేదల మీద భారం వేయడం చాలా దురదృష్టకరం. ఈ పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలి. లేని పక్షాన ప్రజల తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతూ ఉంటుందని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. చిత్తూరు ఎమ్మెల్యే సెగ్మెంట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ డిఈ గారికి, ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి విజయానంద రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్క వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త నాయకులు అందరూ కూడా వచ్చి డిఈ గారిని కలిసి ఈ ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ పెంచిన దాన్ని తగ్గించే విధంగా మెమరాండం ఇస్తూ దీన్ని గవర్నమెంట్ ఫార్వర్డ్ చేయాలని కోరుకోవడం జరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 200 యూనిట్లు ఫ్రీ కరెంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మీరు చూసి ఉంటారు, టీవీలో కూడా చూపిస్తున్నారు. రోజు 2,000, 3,000 బిల్లులు ఇచ్చి గిరిజన ప్రజలు ఉండే చోట కూడా దోపిడీ చేస్తున్నారు. అంటే ప్రభుత్వం వచ్చేసి గతంలో కంటే సబ్సిడీ కూడా ఎక్కువ బిల్లు సబ్సిడీ ఇచ్చిందంతా కూడా ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు 75 రూపాయలు గిరిజన ప్రజలకు 75 రూపాయలు వస్తే కూడా 20 రూపాయలు సబ్సిడీ పోతే 50 రూపాయలు అట్లా కడుతున్నారు. అందుకే ఉదాహరణగా నిన్న టీవీలో కూడా చూపించడం జరిగింది. కానీ ఈ రోజు ప్రభుత్వము పెంచని కరెంటు ఛార్జీలు పెంచి వాళ్ళు ప్రజల దగ్గర డబ్బులు దోపిడీ చేస్తున్నారు. మీరు ఇచ్చిన స్కీమ్స్ మీరు అమలు పరచకుండా ఈ విధంగా ప్రజల డబ్బే దోచి ప్రజలకు ఇవ్వాలని చూస్తున్నారు. ఇది ఎంత మాత్రం సబబని మేము ప్రజలు అందరూ కూడా చిత్తూరు ప్రజలందరూ కోరుకుంటున్నాము. మీరు దయచేసి మీ మీద కరెంట్ ఛార్జీలు పెంచకుండా కరెంట్ ఛార్జీలు తగ్గించి రైతులకి, పేద ప్రజలకి అందరూ కూడా సహకరిస్తారని మనసారి కోరుకుంటూ జై జగన్. చిత్తూరు ఎమ్మెల్యే సెగ్మెంట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ డిఈ గారికి, ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి విజయానంద రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్క వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త నాయకులు అందరూ కూడా వచ్చి డిఈ గారిని కలిసి ఈ ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ పెంచిన దాన్ని తగ్గించే విధంగా మెమరాండం ఇస్తూ దీన్ని గవర్నమెంట్ ఫార్వర్డ్ చేయాలని కోరుకోవడం జరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 200 యూనిట్లు ఫ్రీ కరెంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మీరు చూసి ఉంటారు, టీవీలో కూడా చూపిస్తున్నారు. రోజు 2,000, 3,000 బిల్లులు ఇచ్చి గిరిజన ప్రజలు ఉండే చోట కూడా దోపిడీ చేస్తున్నారు. అంటే ప్రభుత్వం వచ్చేసి గతంలో కంటే సబ్సిడీ కూడా ఎక్కువ బిల్లు సబ్సిడీ ఇచ్చిందంతా కూడా ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు 75 రూపాయలు గిరిజన ప్రజలకు 75 రూపాయలు వస్తే కూడా 20 రూపాయలు సబ్సిడీ పోతే 50 రూపాయలు అట్లా కడుతున్నారు. అందుకే ఉదాహరణగా నిన్న టీవీలో కూడా చూపించడం జరిగింది. కానీ ఈ రోజు ప్రభుత్వము పెంచని కరెంటు ఛార్జీలు పెంచి వాళ్ళు ప్రజల దగ్గర డబ్బులు దోపిడీ చేస్తున్నారు. మీరు ఇచ్చిన స్కీమ్స్ మీరు అమలు పరచకుండా ఈ విధంగా ప్రజల డబ్బే దోచి ప్రజలకు ఇవ్వాలని చూస్తున్నారు. ఇది ఎంత మాత్రం సబబని మేము ప్రజలు అందరూ కూడా చిత్తూరు ప్రజలందరూ కోరుకుంటున్నాము. మీరు దయచేసి మీ మీద కరెంట్ ఛార్జీలు పెంచకుండా కరెంట్ ఛార్జీలు తగ్గించి రైతులకి, పేద ప్రజలకి అందరూ కూడా సహకరిస్తారని మనసారి కోరుకుంటూ జై జగన్. ఓం శక్తి భవానీ అమ్మవారి మాల ధరించిన మహిళల పాదయాత్ర తిరుపతి నగరంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత ఇనుమడింపజేసింది. గురువారం రాత్రి తిరుపతి పల్లి వీధిలోని వేషాలమ్మ గుడికి చేరుకున్న ఓం శక్తి భవానీ మాల ధరించిన సుమారు 150 మంది మహిళలు శూలాలు గుచ్చుకుని గరిగ ఎత్తుకుని భవానీ అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. శుక్రవారం ఉదయం ఇరుముడి కట్టుకుని ఆటోనగర్లోని భవానీ అమ్మవారి దేవాలయానికి పాదయాత్రగా బయలుదేరి వెళ్లారు. అనంతరం ఆటోనగర్లోని భవానీ అమ్మవారి దేవాలయంలో అభిషేకం, అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓం శక్తి భవానీ అమ్మవారి మాల ధరించిన మహిళలు మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా తాము ఓం శక్తి భవానీ అమ్మవారి మాల ధరిస్తున్నామని, అమ్మవారి మాల ధరించడం వల్ల సకల శుభాలు కలుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో తిరుపతి పల్లి వీధి వేషాలమ్మ గుడి మాజీ చైర్మన్ మరియు మేల్మర్వత్తూరు ఆదిపరాశక్తి ఓం శక్తి తిరుపతి ఇన్ఛార్జ్ అశోక్ తదితరులు పాల్గొన్నారు.
యువతి 30 సంవత్సరాల నుంచి యాసలమ్మ గుడి నుంచి ఆటో నగర్కి పాదయాత్రగా ఇడుముళ్ళు మాల్లో శూలాలు గరిగిలు ఎత్తుకొని పాదయాత్రగా పోయి అమ్మవారికి చెల్లిస్తాము. అనుకున్న కోరికలంతా తీరుస్తుంది అమ్మవారు. భవాని అమ్మవారి గుడి దేవాలయం ఆటో నగర్లో భవానమ్మ గుడి ఇటుమతి ఎత్తుకుని పాదయాత్రగా 3 సంవత్సరాలు ఇక్కడ నుంచి యాసలమ్మ గురించి మేము పాదయాత్రగా పోతాం. ఆటో నగర్ నుంచి యాసలమ్మ గుడి నుంచి పాదయాత్రగా ఆటో నగర్కి నాగాలమ్మ గుడికి పాదయాత్రగా పోతాం. ఇడుముడి చెల్లించి అమ్మవారికి అభిషేకాలు చేసి నెయ్యి టెంకాయ మామూలు టెంకాయ అన్నీ చేసి అమ్మవారికి నైవేద్యంగా చేస్తాం. అందరికీ కోరికలు ముక్కులు చెల్లిస్తాం. నెరవేరుస్తుంది. నూరన్నీ రా. నా పేరు మంజుల. ఆటో నేను సుందరనగర్లో ఉంటాను. 23 సంవత్సరాలుగా నేను అమ్మవారి గుడికి వెళ్తాను. నాకు ఉండే ప్రాబ్లం అంతా అమ్మ నాకు మంచి చేసింది. ఆమెను ఎలాంటి పరిస్థితులు నేను మరవలేను. అనుకునే కోరికలు నెరవేరుస్తుంది. ఆటో నగర్ కొల్లవైన గుంట 28 సంవత్సరాలుగా జరుగుతుంది. ఇది అమావాస పౌర్ణమి హోమాలు జరుగుతుంది. ప్రతి రోజులు మంచి రోజులు కానీ శుక్రవారం మంగళవారము అన్ని అదే కృతికలు అన్ని రోజులు అభిషేకాలు జరుగుతుంది. నవగరగా ప్రతి దేవుళ్ళకు దీపారాధన బాగా జరుగుతుంది. అనుకున్న కోరికలు నెరవేరుతుంది. నమ్మిన వాళ్ళకి మంచి చేస్తుంది అమ్మవారు. ఇది కొల్లవైన గుంట బాగా జరుగుతుంది. ప్రతి ఒక్కరు నమ్మండి. 150 మంది వేసిన శూలాలు ఈసారి తగ్గింది వాన వల్ల. ఇవి వచ్చేసరికి ఎక్కువ వేస్తారు అంతే. సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల నుంచి అమ్మవారికి దగ్గర 100-150 మంది ఒక ట్రూప్గా వీళ్ళు 20 సంవత్సరాలు జరుగుతుంది. అమ్మవారు కొంగు బంగారమై అమ్మవారు వీళ్ళ కోరిన కోరికలన్నీ తీరుస్తుంది. భవానీ ఆలయం ఆటో నగర్ దగ్గర గొల్లవాయన గుంట దగ్గర ప్రతి సంవత్సరము జరుగుతున్న పాదయాత్ర ఎంతో ఆనందకరంగా భక్తులు ఆనందంగా శూలాలు వేసుకోవడం, గరిగలు ఎత్తుకోవడము, ఎంతో ఆనందంగా వాళ్ళు పాదయాత్రగా ఆటలు ఆడడం, డ్యాన్సులు వేయడం వాళ్ళు అద్భుతంగా జరుగుతుంది. భవానీ అనుగ్రహంతో ఇరుముడి చెల్లిస్తుంటారు. ప్రతి అమావాస్యకు పౌర్ణానికి హోమాలు జరుగుతాయి. అక్కడ నాగాలమ్మ గుడి అద్భుతంగా ఉంటుంది. ఆడ ప్రజలకు వైద్యాధికారులు మెరుగైన వైద్యం అందించాలని, ఆసుపత్రికి సంబంధించిన పలు సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. శుక్రవారం మధ్యాహ్నం గూడూరు ఏరియా ఆసుపత్రిని జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే గూడూరు డాక్టర్ పాసిం సునీల్, సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనాలతో కలిసి ఆకస్మిక తనిఖీ చేసి ఆసుపత్రి మొత్తం కలయదిరిగి వార్డులో అడ్మిషన్లో ఉన్న పేషెంట్లతో మాట్లాడుతూ చికిత్స ఎలా ఉంది అని, ఆహారం ఆసుపత్రిలో అందిస్తున్నది ఎలా ఉందని ఆరా తీశారు. మెరుగైన వైద్యం అందిస్తున్నారా అని కలెక్టర్ అడుగుగా చికిత్స బాగా చేస్తున్నారని తెలిపారు. పారిశుద్ధ్య కార్మికులకు 5 నెలలుగా వేతనాలు చెల్లించడం లేదని తెలుపగా సంబంధిత ఏజెన్సీతో మాట్లాడి సత్వరమే 2 నెలలు పెండింగ్ వేతనాలు వారు చెల్లించడానికి ఒప్పించారు. గత 4 సంవత్సరాల నుండి సుమారు 23 కోట్ల రూపాయలతో మంజూరు చేయబడిన నూతన ఏరియా ఆసుపత్రి భవనం ఇంకా పెండింగులో ఉండడాన్ని గమనించి మాట్లాడుతూ సదరు మేఘా ఏజెన్సీతో మాట్లాడి త్వరగా ఆసుపత్రి నూతన భవనం పూర్తి చేయిస్తామని తెలిపారు. ఆసుపత్రిలో పారిశుధ్యం, ఓపీ తదితర అంశాలపై ఆసుపత్రి సూపరింటెండెంట్కు కలెక్టర్ పలు సూచనలు ఇచ్చారు. మీడియాతో కలెక్టర్ మాట్లాడుతూ వచ్చే 3-4 నెలల్లో కొత్త భవనంలోకి పలు ఓపీ విభాగాలు షిఫ్ట్ అయ్యేలా చర్యలు తీసుకుంటామని, అలాగే పోస్టు మార్టం గది నుండి గ్రౌండ్లోకి మురుగునూరు ప్రవహించి దుర్వాసన వస్తోందని వాకర్స్ అసోసియేషన్ వారు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఎమ్మెల్యే కోరిన మేరకు సుమారు 17 నుండి 18 లక్షల రూపాయలతో కాంపౌండ్ వాల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేసి నిర్మాణానికి చర్యలు చేపడతామని కలెక్టర్ హామీ ఇచ్చారు. గూడూరు పరిధిలోని పలు ప్రదేశాల్లో రహదారి ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, రహదారి భద్రతా చర్యలు పక్కాగా అమలు చేయాలని పోలీసు వారికి సూచిస్తూ రహదారి ప్రమాదకర కేసులకు సంబంధించిన బాధితులకు మెరుగైన చికిత్సను అందించాలని ఆసుపత్రి వర్గాలను కలెక్టర్ ఆదేశించారు. ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమం రెవెన్యూ సదస్సులను అధికారులు నిబద్ధతతో ప్రణాళికాబద్ధంగా గ్రామాల్లో చేపడుతున్నారని, తాను నాయుడుపేట విన్నమాల గ్రామ రెవెన్యూ సదస్సులో హాజరై వచ్చానని తెలిపారు. గూడూరులో వచ్చే వారం రెవెన్యూ సదస్సులో ఎమ్మెల్యేతో కలిసి పాల్గొంటారని కలెక్టర్ తెలిపారు.
అలాగే ప్రైవేటు అంబులెన్సులను ఎక్కువగా ప్రోత్సహిస్తున్నారనే ఫిర్యాదు మేరకు హాస్పిటల్ సూపరింటెండెంట్కు కలెక్టర్ హెచ్చరిక జారీ చేస్తూ నిబంధనల మేరకు ఆసుపత్రి నుండి అంబులెన్స్ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ షరీనా, సిఎస్ఆర్ఎంఓ రవికుమార్, ఇతర వైద్యాధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గడిచిన సంవత్సరంన్నరలో ఎటువంటి కన్స్ట్రక్షన్ జరగలేదు. ఇప్పుడు ఇమీడియట్గా కాంట్రాక్టర్తో కూడా ఒకసారి మాట్లాడి వెంటనే పనులు మరొకసారి పునరుద్ధరించాలని కూడా మొన్న జరిగినటువంటి హాస్పిటల్ అభివృద్ధి కమిటీలో కూడా గౌరవ శాసనసభ్యులు కాంట్రాక్టర్కి ఆదేశాలు ఇస్తున్నారు. నేను కూడా ఒకసారి చెప్పి పనులను కూడా త్వరితగతిన చేయించాలని కూడా ఆదేశాలు ఇస్తాను. ఎందుకంటే మీరందరూ చూసినట్టయితే ఏరియా ఆసుపత్రి చాలా సంవత్సరాలైన కట్టి ఇప్పటికే కొంచెం శిథిలావస్థకి చేరుకున్న పరిస్థితి. మొన్నటికి మొన్న వర్షాకాలంలో కూడా గోడలకు కూడా వాటర్ అదంతా చెమ్మ పట్టేసి కొంచెం కరెంట్ సమస్యలు కూడా వచ్చున్నాయి. అదేవిధంగా ఇప్పుడు పాత హాస్పిటల్ కూడా చూడటం జరిగింది. అంతా కూడా మరీ శిథిలావస్థకు వచ్చిన పరిస్థితి. గవర్నమెంట్ కూడా విన్నవించి వెంటనే ఇక్కడ పనులన్నింటిని కూడా పునరుద్ధరించి వెంటనే హాస్పిటల్ని కొత్త బిల్డింగ్ షిఫ్ట్ చేసే విధంగా సుమారుగా అట్లీస్ట్ ఓపీ బ్లాక్స్ అన్నీ కూడా ఒక 3-4 నెలలు ఏప్రిల్ కల్లా ఖచ్చితంగా ఇక్కడికి షిఫ్ట్ చేసే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్తున్నాం. అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు గారు ఏదైతే చెప్తున్నారో ఈ పోస్ట్ మార్టం చేసే దగ్గర నుంచి ఈ గ్రౌండ్లోకి వెళ్తున్నటువంటి అదంతా వాటరు కాంపౌండ్ వాల్ లేక ఇదంతా అవుతుందని చెప్పారు. సుమారుగా 16 నుంచి 18 లక్షల వరకు అది అవుతుందని చెప్తే దాన్ని కూడా వెంటనే శాంక్షన్ మా లెవెల్లోనే ఇచ్చి దాన్ని వెంటనే కొత్త కాంపౌండ్ వాల్ కట్టి అటు ఆసుపత్రికి ఇటు గ్రౌండ్లో కూడా చాలామంది వాకర్స్ అసోసియేషన్ వాళ్ళు కూడా ఇబ్బంది పడతామని చెప్పారు. సో ఎవరికి ఇబ్బంది లేకుండా కొత్త కాంపౌండ్ వాళ్ళు అక్కడ నిర్మించడం జరుగుతుంది. కేంద్ర ఆర్థిక మంత్రిగా, దేశ ప్రధానిగా, దేశానికే ఒక దారి చూపిన దార్శనికునిగా మన్మోహన్ సింగ్ చరిత్రలో నిలిచిపోతారని మాజీ మంత్రి చింతామోహన్ కొనియాడారు. అనారోగ్యంతో మృతి చెందిన దేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలతో మీడియా మిత్రుల మధ్య శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం చింతామోహన్ మాట్లాడుతూ మన్మోహన్ కుటుంబంతో తమకు విడదీయరాని బంధం ఉందన్నారు. ఇటీవల కలిసినప్పుడు ఎవరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డివైడ్ చేసింది అని చాలా ముక్తసరిగా ఒకే ఒక్క పదంలో చెప్పేశాడు ఆయన. మనం అనుకున్న వాళ్ళు ఎవరు కాదు. ప్రధానమంత్రిగా చివరి ఆయనతో నా మాటలు నేను అడిగింది, ఎవరు రాష్ట్రాన్ని విభజించారు అని అంటే ఒక మగ మనిషి పేరు చెప్పాడు. నేను ఆయన పేరు చెప్పదలుచుకోలేదు, కానీ మాత్రం ఆ దిక్కు మాత్రం అటు చూపిస్తాను. ఈ వైపు ఉన్నాడు ఆయన. ఢిల్లీ వాళ్ళు చేసింది కాదు చెప్తూ చెప్పాడు. హీ ఆర్కెస్ట్రేటెడ్ ఇట్. ఆ హీ పేరు నేను చెప్పటం లేదు, దుమారం లేస్తుంది కాబట్టి. హీ ఆర్కెస్ట్రేటెడ్ ఇట్. మన్మోహన్ సింగ్ భార్య మన్మోహన్ సింగే అడిగాడు మొన్న ఈ మధ్యలో, నా మనవడు అమెరికాలో ఉన్నాడు, వాడికి ఇంకా పెళ్లి కాలేదు, వాడికి ఎవరన్నా మంచి అమ్మాయి చూడు అన్నాడు. ఏ కులమైనా పర్వాలేదండి, ఏ కులమైనా పర్వాలేదన్నాడు. చాలా ఆప్తుడు, మీ ఇద్దరం చాలా బాగుండేవాళ్ళం. 1991 జూన్ నుంచి ప్రతి ఆదివారం వీలున్నప్పుడు మీ ఇద్దరం కలిసేవాళ్ళం. దాదాపు అరగంట నుంచి గంట సేపు కూర్చునేవాళ్ళం. మా ఇద్దరికి టైం 5 గంటలకి. నేను 5 గంటలకు వాళ్ళ ఇంటికి ఆదివారం పూట ఢిల్లీలో కార్లకు డ్రైవర్లు ఉండరు, నేను ఆటో రిక్షాలో పోయేవాడిని వాళ్ళ ఇంటికి. మా ఇల్లు వాళ్ళ ఇల్లు దగ్గరగా ఉండేది. దేశ ప్రధానమంత్రిగా, ఆర్థిక శాఖ మంత్రిగా, రిజర్వ్ బ్యాంకు గవర్నర్గా భారతదేశ అభివృద్ధిలో మన్మోహన్ సింగ్ చెరగని ముద్ర వేశారని రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి కొనియాడారు. మన్మోహన్ సింగ్ మృతికి సంతాపం తెలియజేస్తూ తిరుపతిలోని ప్రధాన తపాలా కార్యాలయం ముందు ఆయన చిత్రపటానికి రాయలసీమ రంగస్థలి కళాకారులు పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ అవస్థల్లో ఉన్న వ్యవస్థలకు జీవం పోసి భారతదేశ ఆర్థిక వ్యవస్థకు పరిపుష్టిని తీసుకువచ్చిన దేశ ప్రజలపై ప్రపంచ ఆర్థిక మంజం పడకుండా కాపాడి ప్రపంచ దేశాల మన్ననలను పొందిన గొప్ప నాయకుడు మన్మోహన్ సింగ్ అని గుర్తు చేశారు. ఆయన మరణంతో దేశ ప్రజలు గొప్ప ఆర్థికవేత్తను, గొప్ప రాజనీతి కలిగిన నాయకుడిని, గొప్ప మానవతావాదిని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థల కళాకారులు గుండాల గోపీనాథ్ రెడ్డితో పాటు కేఎన్ రాజా, సుబ్రహ్మణ్యం రెడ్డి, సంజీవ్ కుమార్, శ్రీధర్ బాబు, రంజిత్ కుమార్, సుబ్రహ్మణ్యం యాదవ్, రాజశేఖర్ రెడ్డి, గురునాథ్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను పలు మార్పులు చేసి ప్రగతి బాటలో నడిపించిన మాన్యులు స్వర్గీయ
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు ఎన్నో రంగాల్లో కూడా అభివృద్ధి పదంలో నడిపించాలని 10 సంవత్సరాలు దేశ ప్రగతి కోసం పాటుపడిన వ్యక్తి మన్మోహన్ సింగ్. 92 సంవత్సరాలలో వారు దివంగతులయ్యారు. వారికి తిరుపతి తపాలా ఆఫీసు ఉద్యోగస్తులు, రాయలసీమ రంగస్థలి కళాకారులు అందరూ కూడా వారికి నివాళులు అర్పించి వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించాము. వారికి మంచి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాం. శ్రీకాళహస్తిలో మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో విద్యుత్ ఛార్జీల పెంపుపై పోరుబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యుత్ ఛార్జీల పెంపుపై పోరుబాట కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయా మండలాల్లో విద్యుత్ కార్యాలయాల వద్ద పోరుబాట కార్యక్రమం పేరిట ధర్నా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం శ్రీకాళహస్తిలోని విద్యుత్ కార్యాలయం వద్ద శ్రీకాళహస్తి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి వైకాపా నాయకులతో కలిసి పెద్ద ఎత్తున నిరసన పోరుబాట ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గానికి చెందిన పలువురు వైఎస్ఆర్సీపీ నేతలు పాల్గొన్నారు. దానికి కేసుల మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి పేదవాళ్ళ కోసం అడుగుతున్నాం, మా కోసం అడగల. పేదవాళ్ళ కోసం వాళ్ళ కడుపు కొట్టొద్దు. వాళ్ళు మీ అందరికి కూడా ఓటు వేస్తుంటారు. ఖచ్చితంగా వాళ్ళు దృష్టిలో పెట్టుకొని ఈరోజు మీరందరూ కూడా కరెంటు ఇమీడియట్లీగా పేదవాళ్ళకి ఫ్రీగా ఇవ్వాలని, కరెంట్ ఛార్జీలు పెంచినట్టని కూడా ముందు ఎట్టున్నాయో అట్లా తగ్గించాలి. ఇప్పుడు మేము చేసిన దానికన్నా తగ్గిస్తే గవర్నమెంట్ మంచిది అంటారు, అంతే కదా. 2 హోటళ్ళు పెట్టుకుంటాము, అవి ఎక్కడికైనా ఇడ్లీ 5 రూపాయలు తక్కువ ఉంది అనుకో, ఆ హోటల్ 5 రూపాయలు తక్కువ బాగుందప్ప అంటాం. వీళ్ళు రావటం ఇడ్లీ మీద 100 రూపాయలు ఎక్కువ పెంచేసినామంటే ఏమంటారు, ఆ హోటల్ చూడ పెంతలకి 100 రూపాయలు పెంచారంటారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దయచేసి అందరికి కూడా ఈరోజు మేమందరం తెలియజేస్తున్నాం, ఖచ్చితంగా అన్నిట్లో పేదోళ్ళకి ఎక్కడ అన్యాయం జరిగితే వైఎస్ఆర్ పార్టీ ముందుంటుంది. ఖచ్చితంగా మీరు ఎన్ని కేసులు పెట్టినా మాకు తెలుసు కేసులు పెడతారని. మీరు ఏం విజయం సాధిస్తారంటే కేసులు పెట్టి. ఇప్పుడు మాకు లోకల్ ఎమ్మెల్యే ఉండరు, మమ్మల్ని అంతా లోపల వేసేస్తారు. ఏవయ్యా ఏం నీకే భయపడతావు అనుకున్నావు? ఎన్ని కేసులు పెడితే ఎవరు భయపడేవాళ్ళు ఎవరు లేరు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు. ఖచ్చితంగా ప్రజల మీద దృష్టి పెట్టమని చెప్పేసి ఇక్కడ ఎమ్మెల్యేకి తెలియజేస్తున్నాం, ప్రజలకి సేవ చేయమని చేస్తా ఉన్నాం. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చిత్రపటానికి శ్రీకాళహస్తి కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ బత్తయ్య నాయుడు ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. మన్మోహన్ సింగ్ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసి ప్రపంచ దేశాల్లోనే భారతదేశాన్ని ఆర్థిక శక్తిగా తయారు చేసిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సేవలు నిరుపమానమని డాక్టర్ బత్తయ్య నాయుడు కొనియాడారు. మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతికి శ్రీకాళహస్తి కాంగ్రెస్ పార్టీ సంతాపం ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ బత్తయ్య నాయుడు ఆధ్వర్యంలో మన్మోహన్ సింగ్ చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పుష్పమాలలు వేసి పూజలు నిర్వహించి ఘనంగా నివాళులు అర్పించారు. 2 నిమిషాలు మౌనం పాటించి మన్మోహన్ సింగ్ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. మన్మోహన్ సింగ్ అమర్ రహే అంటూ నినాదాలిచ్చారు. డాక్టర్ బత్తయ్య నాయుడు మాట్లాడుతూ మన్మోహన్ సింగ్ అధ్యాపకుని స్థాయి నుంచి దేశ ప్రధాని స్థాయికి ఎదిగి అస్తవ్యస్తంగా ఉన్న భారతదేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి దేశాన్ని అత్యున్నత ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడంలో ఆయన సేవలు చిరస్మరణీయమన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నాగూర్, వెంకటముని తదితరులు పాల్గొన్నారు. సేవలు అందించిన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. ఆయన జీవిత చరిత్ర లెక్చరర్గా స్టార్ట్ అయ్యింది. ఆ తర్వాత ఆర్బీఐ గవర్నర్గా ఉన్నాడు. తదుపరి ఈ ప్రిన్సిపల్ సెక్రటరీగా కూడా చేశాడు. ఈవెన్ ఐటీ శాఖలో కూడా చేయటం జరిగింది. అంతేకాదు 1991 జూలైలో మన్మోహన్ సింగ్ గారు ఇంట్లో ఉంటే మన పివి నరసింహారావు ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత ఆయనకు ఫోన్ చేసి, అయ్యా నిన్ను పివి నరసింహారావు గారు రమ్మంటున్నారు అని చెప్తే, నన్ను ఎందుకు రమ్మంటారు పివి నరసింహారావు గారని ఆయన స్వయంగా మళ్ళీ ఫోన్ చేస్తే, లేదు ఇంటికి పోయి బట్టలు మార్చుకొని రా, నువ్వు నిన్ను మినిస్టర్ని చేస్తున్నాను, నువ్వు నాకు అండదండలు అందించాలి క్యాబినెట్లో అని చెప్పడం కూడా జరిగింది. వెంటనే హడావిడిన ఆయన ఇంటికి పోయి బట్టలు మార్చుకొని పోయి ఫైనాన్స్ మినిస్టర్గా ఆయన ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఆంగ్ల నూతన సంవత్సరాది 2025 జనవరి 1వ తేదీన కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యము కలగకుండా స్వామివారి దర్శనం అయ్యేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. జనవరి 1 ఆంగ్ల నూతన సంవత్సరాది సందర్భంగా భక్తులకు స్వామివారి దర్శనం కల్పించే విషయంపై తీసుకోవాల్సిన చర్యలపై పోతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ అధ్యక్షతన అన్ని శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశానికి చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్
కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సుమిత్ కుమార్ మాట్లాడుతూ స్వామివారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వామివారి దర్శనం కల్పించాలన్నారు. ఇందుకు తగిన క్యూ లైన్లు ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే భక్తులకు తీర్థప్రసాదాలను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు తగిన పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. పోతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ మాట్లాడుతూ తెల్లవారుజామున 3 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు స్వామివారి దర్శనం కల్పిస్తారని తెలిపారు. అలాగే ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. భక్తులకు మెరుగైన దర్శనం కల్పించేందుకు గాను పూర్తిగా అభిషేకాలను రద్దు చేయడం జరిగిందన్నారు. భక్తులు ప్రశాంతమైన వాతావరణంలో స్వామివారిని దర్శించుకునేందుకు పూర్తి సహాయ సహకారాలు అందించాలని కోరారు. సమావేశంలో జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు, ఆలయ ఈవో పెంచల కిషోర్, అధికారులు, ఉభయదారులు పాల్గొన్నారు. ఎంతమంది భక్తులు వచ్చినా ఏ రకమైనటువంటి అసౌకర్యం కలగకుండా, ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగకుండా దర్శనము వసతిని ఏర్పాటు చేస్తామని చెప్పి ధైర్యంగా చెబుతున్నారు. కాబట్టి భక్తులందరికీ కూడా విన్నపం, ఎవరూ కూడా ఏ రకమైనటువంటి అపోహ పడద్దు. ఆంగ్ల నూతన సంవత్సరాది అనేది సెంటిమెంట్గా చాలామంది ఆ రోజు శుభ ఆరంభంగా ఉండాలని కోరుకుంటారు. ఎలాంటి విఘ్నాలు రాకుండా ఉండాలని, ఆ సంవత్సరం అంతా బాగుండాలని కోరుకుంటున్నటువంటి క్రమంలో ఆ విఘ్నాలు లేకుండా చూసే విఘ్నేశ్వరుని దర్శించుకోవడం కోసం విశేషంగా తరలిరండి. ఏ రకమైనటువంటి ఇబ్బంది తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా మేమందరం కూడా హామీ ఇస్తున్నాం. రెండవది, ట్రాఫిక్ సంబంధించి కానీ అట్లాగే వచ్చినటువంటి భక్తులకి ఏదైనా అసౌకర్యం కలిగినప్పుడు వైద్యపరమైనటువంటి అంశాల్లో కానీ, అగ్నిమాపక శాఖకు సంబంధించి, అట్లాగే రక్షణ చర్యలకు సంబంధించి, లేకపోతే దొంగతనాలు లాంటి వాటికి సంబంధించి కూడా ఎలాంటి సమస్య తలెత్తకుండా అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి ఎస్పీ గారి సిబ్బందిని అందరినీ కూడా పురమాయించడం జరిగింది. రెవెన్యూ, ట్రాన్స్పోర్ట్, పంచాయతీరాజ్, ఫైర్, హెల్త్ డిపార్ట్మెంట్, మిగతా డిపార్ట్మెంట్స్ సిబ్బంది పార్టిసిపేట్ అయ్యారు. సో భక్తులకి జస్ట్ ఈ విశ్వాసం ఈ మీటింగ్ ద్వారా, ఈ సభ ద్వారా ఇస్తున్నాం. ఖచ్చితంగా మీరు పెద్ద సంఖ్యలో రావాలి. ఏమైనా ఇబ్బంది ఉంటే, ఏమైనా సమస్య ఉంటే ఇమీడియట్గా రెస్పాన్స్ మెకానిజం కూడా మనం ఏర్పాటు చేసి ఇబ్బంది లేకుండా ఆ రోజు అన్ని మౌలిక సదుపాయం ఏర్పాటు చేసి అందరికీ ఒక మంచి ఎక్స్పీరియన్స్ లాగా మనం ఏర్పాటు చేస్తాం. సో రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్, కోఆర్డినేటింగ్ ఆఫీసర్ కూడా అపాయింట్ చేయడం జరిగింది. అండ్ మిగతా డిపార్ట్మెంట్స్ కూడా ఇప్పుడు ప్రొసీడింగ్స్ ఇస్తారు, రెస్పాన్సిబిలిటీస్ ఫిక్స్ చేస్తారు. 30th and 31st కూడా ఇంకొక రివ్యూ ఏర్పాటు చేసేసి ఫస్ట్ కోసం ప్రిపేర్ అవుతాం. దానికి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఎందుకంటే మామూలు భక్తులు ఎక్కువగా వెయిట్ చేయకూడదు, లైన్ కూడా త్వరగా మూవ్ అవ్వాలి. సో ఖచ్చితంగా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇమీడియట్గా విఐపి భక్తులు వస్తే ఇమీడియట్గా బేసిక్లీ మేబీ 30 seconds or 1 minute మూవ్మెంట్ చేంజ్ చేయాలి. సో దట్ నార్మల్ భక్తులకి ఎటువంటి ఇబ్బంది రాకూడదు. సో ఖచ్చితంగా అదే పాటిస్తాము. సో దేవాదాయ ధర్మాదాయ శాఖ అనుమతి ప్రకారం మనకి ఉగాది అనేది తెలుగు సంవత్సరాలు కాబట్టి దానికి ప్రత్యేకమైన పూజలు కానీ ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. కానీ మనకున్న సెంటిమెంట్ ప్రకారం January 1st కూడా ఆంగ్ల సంవత్సరాలు అయినప్పుడు కూడా జనాలు ఎక్కువ మంది దేవదర్శనం కోసం అన్ని చోట్ల కూడా కాణిపాకం అనే కాదు చాలా చోట్ల ఆనవాయితీగా వస్తుంది. ఆ రకంగా మనకి కాణిపాకం దేవస్థానానికి ఎక్కువ మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వారి వచ్చి దేవుడిని ప్రశాంతంగా దర్శనం చేసుకొని ఇక్కడ ఇతరత్ర ఇబ్బందులు క్యూలైలో కానివ్వండి, అదేవిధంగా శానిటేషన్ విధంగా డ్రింకింగ్ వాటర్, ప్రసాదాలు, అన్న ప్రసాదాల మీద ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా మన ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి, దేవాదాయ శాఖ నుంచి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అదేవిధంగా క్యూలైన్స్ ఎక్కువ తొక్కిడాల్సిన జరగకుండా పోలీస్ డిపార్ట్మెంట్, అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి విఐపితో కోఆర్డినేషను, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి సరైన వైద్య సదుపాయాలు, ఎమర్జెన్సీగా ఎవరైనా ఇష్యూ జరిగినప్పుడు వాళ్ళని అంబులెన్స్లో తరలించడానికి ఇలాంటి ప్రతి డిపార్ట్మెంట్ నుంచి కూడా గవర్నమెంట్ జిల్లా కలెక్టర్ గారు కులంక్షంగా విశదీకరించి వాళ్ళందరికీ కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది.
కాణిపాకం ఆలయ విశిష్టతను పెంచే విధంగా స్వామివారి దర్శనానికి వచ్చే భక్తుల పట్ల గౌరవప్రదంగా నడుచుకోవాలని చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ పోతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ సూచనలిచ్చారు. కాణిపాకం ఈవో కార్యాలయంలో హోంగార్డులకు తగిన సూచనలు సలహాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఎవరైనా భక్తుల పట్ల అమర్యాదగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోబోయేది లేదని హెచ్చరించారు. విధి నిర్వహణలో భక్తిభావం పెంపొందించుకోవాలన్నారు. ఆలయానికి చెడ్డ పేరు తీసుకురావద్దని, వృత్తిలో తీరు మార్చుకోవాలని, లేని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే హోంగార్డులపై ఆలయ ఈవో పెంచల కిషోర్, కాణిపాకం ఎస్ఐ ధరణిధరలో పూర్తి పర్యవేక్షణ ఉండాలన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.